ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణ ముమ్మరంగా జరుగుతుంది. లిక్కర్ కుంభకోణం నిందితులకు నార్కో టెస్టు చేయాలని సిట్ అధికారులు యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఉన్నతాధికారులతో చర్చించి వారి సూచన మేరకు కోర్టు అనుమతి తీసుకోవాలన్న ఆలోచనలో సిట్ ఉన్నట్టు సమాచారం. కోర్టు అనుమతి ఇస్తే రాజ్ కసిరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గోవిందప్పలకు నార్కో టెస్టు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణ ముమ్మరంగా జరుగుతుంది. లిక్కర్ కుంభకోణం నిందితులకు నార్కో టెస్టు చేయాలని సిట్ అధికారులు యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఉన్నతాధికారులతో చర్చించి వారి సూచన మేరకు కోర్టు అనుమతి తీసుకోవాలన్న ఆలోచనలో సిట్ ఉన్నట్టు సమాచారం. కోర్టు అనుమతి ఇస్తే రాజ్ కసిరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గోవిందప్పలకు నార్కో టెస్టు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రెడ్డి అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ సంచలనాంశం తెర మీదకి వస్తున్నట్లు కనపడతా ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా లిక్కర్ స్కామ్ అనేది ఒక పెద్ద తంతులాగా ఉంది. లిక్కర్ స్కామ్ కు సంబంధించి దేశవ్యాప్తంగా ఆ కేంద్రంలో ప్రకంపనలు సృష్టించిన అనంతరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే లిక్కర్ స్కామ్ మరొకసారి సంచలనంగా నుంచిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక సంచలనం స్కామ్ లాగా ఆ లిక్కర్ స్కామ్ చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ లో ఓ కీలక మలుపు తిరుగుతున్నట్లు అర్థమవుతోంది. కేసు విచారణలో కూడా ఈ కీలక మలుపు ఆ దేశవ్యాప్తంగా కూడా ప్రకంపనలు సృష్టిస్తుండటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ కేసులో ఆ నిందితులపై మరింత సమాచారం రాబట్టేందుకు నార్కో అనాలిసిస్ పరీక్షలు, నార్కో టెస్ట్ నిర్వహించాలని ఆ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఆలోచిస్తున్నట్లు వారి నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం అందుతుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారులతో చర్చించారు. ఆ తర్వాత వారి ఆమోదంతో కోర్టు అనుమతి కోరే ఆ పిటిషన్ దాఖలు చేయాలని కూడా ఆ సిట్టు సిద్ధమవుతున్నట్లు తెలుస్తా ఉంది. నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించాలంటే కంపల్సరీ ఖచ్చితంగా ఆ కోర్టు అనుమతి కావాలి. ఆ కోర్టు అనుమతి కోరేందుకు, కోర్టు అనుమతి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని కూడా సిట్టు ఇప్పటికే డాక్యుమెంట్లు రెడీ చేస్తున్నట్టు అర్థమవుతా ఉంది. అయితే ఖచ్చితంగా నిందితులపై నార్కో టెస్టు విధించే అవకాశాలే కనపడుతున్నట్లు తెలుస్తా ఉంది. కోర్టు అనుమతి ఇచ్చినట్లయితే ఈ టెస్టులు కూడా ముఖ్యమైన నిందితులైన రాజ్ కసిరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గోవిందప్పలపై ఈ యొక్క నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు కూడా మనకి కీలక సమాచారం అందుతుంది. అలాగే నార్కో టెస్ట్ ద్వారా వారి నుంచి ఆ నిజాలను వెలికి తీసేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జరిగిన విచారణలో మిగతా ఆధారాలు తక్కువగా ఉండటంతో నిజ నిజాలను తెలుసుకోవడం కోసం ఈ పరీక్షలు నిర్వహించాలని, ఈ పరీక్షలే కీలకంగా మారనున్నట్లు కూడా తెలుస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించాలంటే న్యాయ పరీక్షలలో పర్యవేక్షణలో గాని, పరీక్షల్లో గాని ఒక కీలక ముందడుగు అని చెప్పుకోవచ్చు. నార్కో టెస్టులు సాధారణంగా ఆ న్యాయమూర్తి అనుమతి అవసరమైన అంశము, ఆ కోర్టు పరిధిలోని అంశము, కోర్టు అనుమతి కంపల్సరీ అయిన ఆ పరిస్థితి అయితే ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు పరీక్షకి అంగీకరించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ కేసులో ప్రజాదరణ పొందిన నేతలు కీలకంగా ఉండటం, పెద్దలు ఉండటం, అలాగే రాజకీయ స్థాయిలో దర్యాప్తు సాగుతుందని ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆ రాజకీయ స్థాయిలో దర్యాప్తు సాగుతుందన్న ఆరోపణలపై న్యాయస్థాన అనుమతితో ఈ పరీక్షల వైపు ఆ సిట్ అధికారులు అయితే అడుగులు వేస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ పరీక్షల ఫలితాలు లభించిన తర్వాతే ఆ కేసులో తదుపరి దశలు గాని, ఆ తదుపరి అంశాలు గాని స్పష్టమయ్యే అవకాశం కనపడతా ఉంది. ఈ యొక్క నార్కో అనాలిసిస్ టెస్ట్ పేరు బయటికి రాగానే కొంతమేరకు ఆ పార్టీలో, వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమేరకు అలజడి నెలకొందనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ నేపథ్యంలోనూ నార్కో అనాలిసిస్ టెస్ట్
చేసిన అనంతరం కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయ భవిష్యత్తు గాని రాజకీయ భౌతికం గాని తేలన్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే ఆ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ప్రధానంగా ఢిల్లీలో చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన అనంతరం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఎవరైతే ప్రధాన నిందితులు ప్రతి ఒక్కరు కూడా లిక్కర్ స్కామ్ లో ఉన్నారో ఆ పార్టీలన్నీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఉన్న పార్టీలు అవన్నీ కూడా వివిధ రాష్ట్రాలలో తెలంగాణ గాని ఢిల్లీ గాని మిగతా రాష్ట్రాలలో గాని ఎవరైతే లిక్కర్ స్కామ్ లో నిందితులు ఉన్నారో ఆ పార్టీలన్నీ కూడా ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టీడీపీ ప్రభుత్వం గాని ఎన్డీఏ కుటుంబం గాని బలంగా ఉండటం, అలాగే లిక్కర్ స్కామ్ లో ఉన్న నిందితులను నార్కో అనాలిసిస్ టెస్ట్ ద్వారా బయటపడేందుకు కీలక అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి కొంత మేరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సపోర్ట్ కూడా ఉండేటట్లు కనపడతా ఉంది. ఈ మేరకు ప్రభుత్వం తరపున న్యాయవాది కూడా ఈ యొక్క కేసుకు సంబంధించి కోర్టులో కీలకంగా మాట్లాడే అవకాశాలు కూడా కనపడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రని ఆంధ్రప్రదేశ్ భవితవ్యాన్ని మార్చే విధంగా ఈ నార్కో అనాలిసిస్ టెస్టులు ఉండబోతున్నాయి అనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.